విద్యార్థి జీవితం అంటేనే ఆడుతూ పాడుతూ పలువురితో సఖ్యతగా ఉంటూ తమ గోల్స్ డిసైడ్ చేసుకునేటువంటి దశ. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నటువంటి విద్యార్థులు రీయూనియన్ అయ్యారు. 1975, 76 బ్యాచ్ ఎస్ఎస్సి రాసినటువంటి విద్యార్థులు. ప్రస్తుతం ఇది జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఎండపల్లి గవర్నమెంట్ స్కూలు. ఆ స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థులు చాలా పక్కా ప్లాన్తోని రీయూనియన్ అయ్యారు. వీళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనుకోవచ్చు ఒక రకంగా. చాలా ఇప్పటికే వీళ్ళందరికీ కూడా 65 నుంచి 67 సంవత్సరాలు ఉన్నటువంటి యువకులు, చురుకైనటువంటి యువకులు వీరంతా మనతో ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళు గడిపినటువంటి క్షణాలను మనం తెలుసుకుందాము. మీరు ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి? ఒక రీయూనియన్ కావడం అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అట్లాంటిది మీరు ఇన్ని సంవత్సరాలు జరిగినా కానీ మీ అనుభవాలు ఏంటి? అప్పుడున్నటువంటి అనుభవాలు, ఇప్పుడున్నటువంటి అనుభవాలు ఎట్లా చూడవచ్చు? అంటే అప్పుడు మాకు ఎండపల్లి స్కూల్ అంటే ఆ చుట్టుపక్కల 20-30 విలేజ్కి అదొకటే స్కూల్, అంత ఫేమస్. అది ప్రస్తుతం అది జగిత్యాల జిల్లాలో ఉంది, ఎండపల్లి. అయితే అప్పుడు 75, 76 10th బ్యాచ్ ఆ సంవత్సరంలో అంటే చదువుకుంటానికి అప్పుడున్న మాకు పరిస్థితులు చాలా తక్కువ అంటే అప్పుడున్న కష్టాలు, దూరం నుంచి నడిచి రావడము, ఉన్న పరిస్థితులు, తర్వాత చదువు ఇంపార్టెన్స్ లేకపోవడం. అప్పుడున్న పరిస్థితి ఏంటంటే చదువు ఇంపార్టెన్స్ అప్పుడు లేదు. చదివితే ఇదైతే అని చెప్పండి, ఆ తెలివి జ్ఞానమే లేదు. అప్పుడు చదువుకోమని చెప్పి గైడ్ చేసేలు ఉన్నా మేము చదువుకోకపోదు. మా గైడ్ చేసే టీచర్లు చెప్తే నేనేమైతే ఏమనుకునేదంటే ఆ టీచర్కే చదవద్దు అనుకునేది నేను, నాకు కాదు చదివితే. అట్లాంటి పరిస్థితులకు వెళ్ళి వచ్చేసి ఇప్పుడు 51 years తర్వాత ఒక్కొక్కరినొకరు గుర్తుపట్టుకోలేని స్టేజ్ అటువంటి పరిస్థితికి 51 సంవత్సరాలు గడిచిన తర్వాత మేమంతా రీయూనియన్ కావడము, ఒకరికొకరు షేర్ చేసుకోవడం. ఓల్డెన్ డేస్ కింద అంటే గోల్డెన్ డేస్ ఎప్పటికైనా. అయితే ఇప్పుడు ఎన్ని ఉన్నా లేనట్టే లెక్క, అప్పుడు ఏమి లేకున్నా అన్ని ఉన్నట్టే లెక్క అనేటువంటి ఉద్దేశంతో మంచిగా యూనియన్ అయినాం, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మా అందరికీ, మా వాళ్ళందరూ చెప్తున్నా, మీకు కూడా ఆర్టీఓ ద్వారా, ఆర్టీబీ ద్వారా అందరికీ అంటే అందరూ సంతోషంగా ఉండండి, ఎదుటి కూడా సంతోషంగా ఉంచండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సంతోషంగా మీరు ఉండండి, ఇతరులను సంతోషంగా ఉంచండి అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మీ పేరేంటి? మీరు ఎప్పుడు చదువుకున్నారు? మా పేరు మదన్ మోహన్ రెడ్డి, చిన్నూరి. ఎట్లా అనిపిస్తున్నది ఆ చదువుకి ఈ చదువుకి అప్పుడు ఉన్నటువంటి దోస్తులను కలిసిన తర్వాత? చాలా సంతోషంగా ఉన్నది. మీరు ఏం చేస్తారు? ఎట్లా వ్యవసాయం చేస్తాం. ఎక్కడ, ఏ ఊర్లో ఉన్నారు? చెర్లపల్లె, జగిత్యాల డిస్ట్రిక్ట్. అందరినీ చాలా రోజుల తర్వాత కలిసిందా? 51 సంవత్సరం 51 సంవత్సరంలో కలిసినాం అందరం. ఆపే ఉన్నది 50 సంవత్సరాల నుంచి కలవాలి. అప్పుడప్పుడు ఎప్పుడో కలుస్తారు. మీరు చెప్పండి, మీ పేరేంటి? నా పేరు పూర్ణచంద్రారెడ్డి. ఏం చేస్తారు? నేను ఎలక్ట్రిక్ వర్క్ చేసేది. ప్రస్తుతం నాకు 2014లో పెరాలసిస్ అటాక్ అయింది. అప్పటి నుంచి ఏం పని లేదు. సో ఎట్లా అనిపిస్తున్నది? మీరు ఎందరిని కలుస్తున్నారు? మా పేరు వెంకటరెడ్డి, మేము ఆర్ఎంపీ డాక్టర్. గత 83 నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు 26 వరకు ఆర్ఎంపీ చేస్తూనే ఉన్నాం. 10th అయిపోయాక మళ్ళీ 83 ఎన్టీఆర్ జమాన్లో మళ్ళీ మేము ఎస్ఎస్సి ఎగ్జామ్ కట్టి పాస్ అయినాం. ఆ టైంలో ఫెయిల్ అయ్యి ఆ టైంలో పాస్ అయ్యి ఆర్ఎంపీ ప్రాక్టీస్ నేర్చుకొని 84 మ్యారేజ్ చేసుకొని 2 పిల్లలు, 4 సాఫ్ట్వేరే, బిడ్డ, అల్లుడు, కొడుకు, కోడలు, మొత్తం సాఫ్ట్వేర్. హ్యాపీగా ఉన్నాం. మాది కొత్తపేట, సెటిల్డ్ మంచిర్యాల. హ్యాపీగా ఉన్నాం. అది కొండాపూర్ ప్రాపర్, ప్రస్తుతానికి జగిత్యాల ఉంటుంది. నా పేరు లింగారెడ్డి. నాకు 2 ఆడపిల్లలు, పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు అయినారు. చాలా సంతోషం 50 సంవత్సరాల తర్వాత కలుసుకున్నందుకు. దీనికి తయారు చేసిన అంజనారెడ్డి, కమలాకర్ రావు, సత్యనారాయణ కానీ వీళ్ళ ఆగయ్య మెయిన్, వీళ్ళందరూ మా మిత్రులు అందరూ కలుసుకున్నందుకు చాలా సంతోషం ఉన్నది. ఇంక ఇట్లా సంవత్సరానికి ఒక రోజు, 6 నెలలకు ఒకసారి ఇట్లా జరుపుకోవాలని కోరుకుంటాను. సంతోషం. నా పేరు కమలాకర్ రావు, కొత్తపేట. 75, 76లో మేము 10th చేసినాము. ఇప్పుడు అందరం కలిసినాము 50 సంవత్సరాల తర్వాత. అందరం సంతోషంగా ఉన్నాం. హ్యాపీ. కమలాకర్ రావు, కొత్తపేట గ్రామంలో ఉంటా. ఇప్పుడు రైస్ మిల్ ఫీల్డింగ్లో ఉన్నాం. నా పేరు యాంసాని ఆగయ్య, 75, 76 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ఇది మేము అనుకోబట్టి ఒక 2-3 సంవత్సరాలు అవుతున్నది. మేము ఒక 5-6 తయారై దీన్ని చేయాలనుకుంటే ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ మాకు బాకీ ఉన్నదని నేను అనుకుంటున్నా.
తర్వాత ఇక మాది మొత్తం బిజినెస్ ఫీల్డే. నాకు 2 పాపలు. ఇక మేము అనుకున్నట్టుగా అందరం బాగానే ఉన్నాము. ఇక కొంతమంది ఒక 5-6 అది అయిపోయింది కాబట్టి ఇక అదొకటి మాకు సంతాపం అనిపించింది. సరే ఇప్పుడు హ్యాపీగా అందరం కలుసుకున్నందుకు, ఈ చేసుడు కాదు మేము అందరం కలుసుకున్నందుకు చాలా చాలా ఇక చెప్పలేకపోతున్నాం, అంత ఆనందం అనిపిస్తున్నది. ఎన్ని రోజులు 50 సంవత్సరాలు అంటే మామూలు కాదు. ఒక్కొక్కళ్ళ జీవితం కూడా 50 సంవత్సరాలు ఉండదు. అసలు మేము 50 చదువుకొని 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మేము జరుపుకోవడం నాకు ఏం మాట్లాడాలో అర్థమైతలేదు. అంత సంతోషంగా ఉన్నాం. కలవడమే ఒక సంతోషం. కలవడము అందరం ఒకరికొకరు, కొంతమంది ఒక్కళ్ళిద్దరిని తప్ప తదిమళ్ళందరినీ గుర్తుపట్టినా. ఇక నన్ను అందరు గుర్తుపట్టిరా లేదా నాకు తెలియదు, కానీ నేనైతే అందరినీ గుర్తుపట్టినా, ఒక్కళ్ళిద్దరిని తప్ప. ఇప్పుడు మోడర్న్ డేస్కి సంబంధించిన సిస్టమ్స్ ఇక్కడ పెట్టుకున్నారు. గతంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థకి ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థకి చాలా మార్పులు వచ్చాయి. అయినప్పటికీ ఆధునిక పోకడలని, ఆధునిక పరిజ్ఞానాన్ని సంతరించుకునే విధంగా ఒకవైపు నేషనల్ ఫ్లాగు, ఇంకొక వైపు సిస్టమ్ ముందు కూర్చున్నటువంటి, డెస్క్టాప్ల ముందు కూర్చున్నటువంటి విద్యార్థుల యొక్క విజువల్స్తో కూడినటువంటి ఈ ఫ్లెక్సీ రూపొందించారు. చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. మీరు చెప్పండి, ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నారు కలవడానికి? 50 సంవత్సరాల తర్వాత కలిస్తే ఏమనిపిస్తున్నారు? కలవడానికి కొరకు 3 years నుంచి ప్రోగ్రాం పెడుతున్నాము, కానీ కావడం లేదు. దీంట్లో 73, 75, 76 అంటే 3 సంవత్సరాలు కలిసి చదువుకున్న బ్యాచ్ 32 మెంబర్స్ ఉంటారు. అప్పుడు వీళ్ళంతా కలిసి ఇంత ప్రేమగా ఉన్న గ్రూపు కొంత దూరం అయినరు, స్వర్గస్థులకు 5-6 అయినరు. అటు తర్వాత కొంతమంది అనివార్య కార్యాల రాలేకపోయినారు. ఇక వచ్చిన 16 మెంబర్స్ అందరం కలిసినాం. వచ్చిన సమయంలో అందరం సంతోషంగా ఉన్నాం. దీంట్లో మాకు 75, 76 టైంలో అప్పుడు ఎమర్జెన్సీ పీరియడ్ పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్. అప్పుడు మమ్మల్ని ఎటు కాకుండా చేసి మా అందరిని ఫెయిల్ చేసి ఈ బ్యాచ్లో దాదాపు 1 బయటికి వెళ్ళారు. గారి అందరం 10th తోటే మేము ఆగిపోయినాం. అటు తర్వాత అగ్రికల్చర్ అని, బిజినెస్ అని అనేక రకాలతోటి అందరు పోరాటంతో వ్యవసాయం చేసుకొని కష్టపడి బతికి ఈ రోజుల అందరు ఒకరి నుంచి ఒకరికి ఫోన్లు కనెక్టింగ్ ఉండుతోటి ఇవాళ 50 years జూబ్లీ మేము చేసుకోగలుగుతున్నాం. అందుకొరకు మేము అందరం కలిసినందుకు చాలా సంతోషంగా ఉన్నామని. నా పేరు గోపాలరావు. రైట్, మొత్తానికి హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా చూస్తున్నాం. మీ పేరు, మీ గురించి చెప్పండి. నా పేరు మేరకు సత్యనారాయణ, ప్రాపర్ ఎండపల్లి, సెటిల్డ్ జగిత్యాల్. ఇప్పుడైతే ఎంత హ్యాపీ అంటే ఇక అది చెప్పడానికి నోరు అత్తలేదు చెప్పాలంటే. పాల్గొనడానికి చాలా చాలా ఇక చెప్పొద్దు కాదు అంటున్నది. మీరు చెప్పండి, మీ గురించి. నా పేరు సత్తయ్య, నేను ప్రాపర్ మొక్కట్రాపేట, సెటిల్ మంచిర్యాల. ఈ కార్యక్రమము కండక్ట్ చేసిన ఆగయ్య కానీ, మన అంజనారెడ్డి కానీ, జగదీష్ కానీ, ఆయన కమలాకర్రావు, వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మిత్రులను కలపడం చాలా గొప్ప విషయము. ఎందుకంటే భగవంతుడు మా అందరిని ఇట్లా ఈ వేదిక మీద అందరిని తీసుకొచ్చి కలిపి మా అందరం అయితే పాపలతోటి ఆరోగ్యాలు అందరూ సంతోషం వ్యక్తపరిచింది. ఇది చాలా సంతోషము. భగవంతుడు ఇంకా మాకు ఇట్లనే ఇంకా 10-20 సంవత్సరాలు కల్పించి మేము అందరం ఒక వేడుకలు జరుపుకోవాలని సంతోషంగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మీరు చెప్పండి, మీరు ఏం చేసేవాళ్ళు అప్పుడు ఎస్ఎస్సిలో? ఈ దోస్తులందరూ ఉండే చిలిపి పనులు ఏమైనా చేసేటోళ్ళ? సార్లతో దెబ్బలు తినేటోళ్ళ? సార్లతో దెబ్బలు తిన్ను. ఇప్పుడు పరీక్షలు రాసినప్పుడు కూడా సరిగా రాయక ఒకళ్ళంటే ఒకళ్ళు చూసి రాసుడు ఇవన్నీ ఉంటుండే. కానీ ఇప్పుడు ఆ బ్యాచ్ అప్పుడు అయిపోయిందంటే అప్పటికెళ్ళి ఎవరం కలవలేదు. దాదాపు ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ అంటే 50 సంవత్సరాలు అయిపోయింది. వీళ్ళ పండగ వాతావరణం ఉంది. నా పేరు చంద్రారెడ్డి, అంబార్పేట గ్రామం, ప్రస్తుతం కరీంనగర్లో సెటిల్ అయినా. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ కలిసినాం కాబట్టి అందరం 2-3 సంవత్సరాలకి ప్రయత్నం చేస్తున్నాం అందరం కలవాలని. అనుకోకుండా ఇప్పుడు ఇవాళ అయితే కలిసినాము, చాలా హ్యాపీ. మీ పేరు చెప్పండి. నా పేరు జగదీశ్వరరావు, కొత్తపేట. ఏం చేస్తున్నారు? మేము వ్యవసాయం చేస్తున్నాం. మీరు చెప్పండి. నా పేరు రాజిరెడ్డి, ఆకారపు రాజిరెడ్డి. ఇక నేను పుట్టింది ధర్మారమే, కానీ కాకపోతే నేను 74, 70 అయిపోయిన తర్వాత వ్యవసాయం చేయకపోతే మా నాన్న తీసుకుపోయి మంచిర్యాలను వేసేసిండు. మంచిర్యాలలో నేను 76లో అక్కడికి పోయినా. అక్కడికి పోయి వేరే పని చేసుకుంటూ అవన్నీ అక్కడనే చూసుకున్నా. అక్కడనే లారీ డ్రైవర్ అయినా అన్నీ అయిపోయినాయి. ఇక తర్వాత సింగర్ అండ్ కంపెనీలో డంపర్ ఆపరేటర్గా సెలెక్ట్ అయినా 89లో రిటైర్డ్ అయిపోయినా. 2018లో మా అల్లునికి జాబ్ పెట్టించిన, నేను మెడికల్ అండ్ ఫిట్ అయినా. ఇప్పుడు దీనికి ఈ కాంటాక్ట్ చేసిన వీళ్ళందరికీ, ఆగయ్య కానీ, సత్యనారాయణ కానీ, మన అంజన్న కానీ, మన గోపాలరావు అన్న కానీ, కమలాకర్ కానీ, వీళ్ళందరికీ నా శతకోటి వందలన్న నా ధన్యవాదాలు. ఇది ఇంత మంచిగా చేసినందుకు. ఇన్ని సంవత్సరాలు 16-17 సంవత్సరాలు విడిపోయినాం.
65 సంవత్సరాల మేము కలిసినామన్న అందరం ఈరోజు ఈ కలిసినందుకు కొంతమంది ఏర్పాటు చేయకుంటున్నాం. అప్పుడు అంతా పిల్లలు లెక్క ఉంటుంది. ఇప్పుడు అందరికీ మిజాలు గడ్డాలు అంతా నడిచిపోయిన ఎవరికి ఏర్పడతలేవు. అందుకు నన్ను క్షమించాలని కూడా మా అందరి మిత్రులను వేడుకుంటున్నాను. మీరు చెప్పండి, అప్పుడు ఎట్లా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు? ఇప్పుడు దుగ్గ్యాల శ్రీరంగరావు 75-76 బ్యాచ్ దాకా నేను ఆల్రెడీ మా అమ్మగారు ఊరు పాతగూడూరులో ఉండి ఎండబెల్లికి పోయి చదువుకుంటుంటే అప్పుడు కొంచెం దుడుదుడుతనం బాగా ఉంటుండే. అందరిని కొట్టడం చేయడం బాగా ఫ్యాట్కుంటాడు, బాగా గొడవ చేస్తుంటే ఇక వీడు కూడా నా ఫ్రెండు వీడు ఒకటి బుక్స్ పోయాలి ఒకటి అది ఇది అన్నారు. బాగా అప్పుడు ఎంజాయ్ చేస్తాం బాగా. స్కూల్లో మా మేనమామ హిందీ పని పెట్టుకుండ్రి. ఆ బలం కొంచెం చూసుకుందాం, కానీ అంతకంటే ఎక్కువ తన్నులింది మా మామతో. మమ్మల్ని అట్లా ఏం గొడవకపోదురు. ఇక బాగా హ్యాపీగానే గడిపినాము. ఆ రోజులు మర్చిపోలేనటువంటి. ఇవాళ ఇంతమంది అంతా కలిసినామంటే యాక్చువల్గా 38 మంది మా బ్యాచ్. దాని నుంచి ఒక 5-6 కూడా చనిపోయినట్టున్నారు. ఇంక మిగతా అందరినీ గ్యాదర్ చేయలేకపోయినాము. అయినా కానీ దీంట్లో ఆగన్న కానీ ప్లస్ గోపాలరావు కానీ చంద్రయ్య కానీ వీళ్ళందరూ మేము ఒక్కసారి కలుసుకున్నాము. ఆగన్న కలవకని అయితే చాలా రోజులు అయితే ఇప్పుడు వారే అటు అంజన్ రెడ్డి వీళ్ళంతా కలిసేసి మంచి ప్రోగ్రాం పెట్టారు. చాలా సంతోషంగా ఉన్నది. ఇట్లా మరీ జరుపుకోవాలని కూడా అనుకుంటున్నాం. నేను ఒక కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉన్నాను. నేను జేఎంఈటీ చేసినాను. కొంతకాలం సర్వేర్ జాబ్ చేసినాను. వదిలిపెట్టేసేసి ఈ ఫీల్డ్లోకి వచ్చేసి బాగున్నాం. ఒక హ్యాపీగా. మీరు చెప్పండి, ఏం చేస్తున్నారు? మీ పేరెంట్స్? అట్లా తిరుపతి రెడ్డి, కొత్తపేట మాది. బ్యాచ్ అయిపోయినాక కొన్ని రోజులు వ్యవసాయం చేసిన తర్వాత 10th పాస్ అయ్యి ఇంటర్ చేసిన, డిగ్రీ డిస్కంటిన్యూ అయింది. ఆర్ఎంపీ కొన్ని రోజులు చేసిన తర్వాత ప్రస్తుతానికి ఇప్పుడు కొత్తపేటలో ఉంటున్నా. ఆర్ఎంపీ చేసుకుంటా, అగ్రికల్చర్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఒక కొడుకు, ఇంకా పెళ్లి కాలేదు. అంతా ఆంధ్ర హ్యాపీగా ఉన్నాం. హ్యాపీగా ఉన్నది. అంజిరెడ్డి మొత్తం మీద ఒక రోజు ఓ పాట విందాం. వేరే నోట పాట. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు. ఎండపెల్లిలో చదివిన మా 10th విద్యార్థులు కలిసిన భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు. సో మొత్తం మీద చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి, మూమెంట్. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 51 సంవత్సరాలు పూర్తయిన విద్యార్థులు అదే ఉత్సాహం ఉరకలేసే విధంగా వారి అభిప్రాయాల్ని పంచుకోవడం జరిగింది. ఆనాటి మధుర జ్ఞాపకాలని పంచుకుంటూ ఒకరినొకరి యోగక్షేమాలన్నీ కూడా తెలుసుకుంటూ ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం కలుసుకోవాల్సిందే అని చెప్పేసి తీర్మానం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రత్యక్షంగా గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.